వెల్కమ్ టు ఎన్హెచ్ న్యూస్ డైలీ. ప్రతిరోజు ప్రధాన దినపత్రిక నుంచి మనకు వార్తలు అందించడం జరుగుతుంది. దయచేసి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల్లోకి వెళ్తే ముందుగా ఈనాడు పేపర్ నుండి ఉత్తమ చిత్రం కల్కి, ఉత్తమ నటుడు అల్లు అర్జున్. కల్కి, లక్కీ భాస్కర్ చిత్రాలకు 4 అవార్డులు. మెరిసిన చిన్న చిత్రాలు. గద్దర్ సినీ పురస్కారాలు 2024 ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. జూన్ 14న హైటెక్స్లో ప్రదానం. వార్తల్లోకి వెళ్తే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పురస్కారాల సందడి పునఃప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గద్దర్ సినీ పురస్కారాల్ని గురువారం హైదరాబాద్లో ప్రకటించారు. 2024 గాను ఉత్తమ చిత్రం ప్రభాస్ కథానాయకుడిగా నటించిన కల్కి 2898 ఏడి ఎంపికైంది. పుష్ప 2 చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్కి పురస్కారం దక్కింది. 30 చిన్న కథ కాదు అనే నటనకు గాను ఉత్తమ నటిగా నివేదిత థామస్ అయితే ఎంపికయ్యారు. సో ఈ విధంగా మనకు అవార్డ్స్ అయితే రావడం జరిగింది. ఉత్తమ చిత్రం కల్కి, తర్వాత భాస్కర్కి ఉత్తమ మూడవ చిత్రంగా అయితే రావడం జరిగింది లక్కీ భాస్కర్కి. తర్వాత చూద్దాం. యుద్ధ సన్నద్ధకు అఖిలపక్షం, కాల్పుల విరమణ ఏకపక్షమా? దేశ ప్రజల ఆవేశంపై నీళ్లు చల్లారు. 140 కోట్ల మంది ఆత్మగౌరవాన్ని ట్రంప్నకు తాకట్టు పెట్టిన ప్రధాని మోదీ. యుద్ధ వ్యూహం తెలియకపోతే ఇందిరమ్మకు దండం పెట్టి బయలుదేరాల్సింది. రాహుల్ గాంధీ ప్రధానిగా ఉండుంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్లో విలీనమయ్యేది. జైహింద్ సభలో ప్రధాని మోదీ. భాజపాపై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి. సో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అమాయకుల ప్రాణాలు తీసినప్పుడు యుద్ధ సన్నద్ధ కోసం అఖిలపక్షాన్ని పిలిచారు. 4 రోజుల యుద్ధం చేశాక ప్రధాని మోదీ ఏకపక్షం కాల్పుల విరమణ ప్రకటించారు. వీర జవాన్లు దేశ ప్రజలు పాకిస్తాన్ను అంతం చేయాలన్న కసితో రగిలిపోతుండగా వారి ఆవేశంపై నీళ్లు చల్లారు. 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు తాకట్టు పెట్టారు. సో రేవంత్ రెడ్డి ఈ విధంగా మధ్యంతరంగా యుద్ధాన్ని అయితే ఆపేశారని చెప్పేసి మనకి ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. తర్వాత చూద్దాం. ఇంకా బారాసాను భాజపాకు అప్పగించే కుట్ర. నేను జైల్లో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. అప్పుడే బలంగా వ్యతిరేకించా. మరి ఇప్పుడెందుకు అంత బలహీనత? పార్టీ బలోపేతం కోసం నేను రాసిన లేఖను లీక్ చేసిందెవరు? నన్ను మాటలంటున్న నాయకులు కేసీఆర్ నీడలో పనిచేశారా తప్ప వ్యక్తిగతంగా చేసిందేముంది? మీడియాతో ఇష్టాగోష్ఠిలో బారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ వనరులలో దోచుకునే ప్రయత్నం చేస్తున్న భాజపాను కట్టడి చేయకుండా గంపగుత్తగా బారాసాను ఆ పార్టీకి అప్పగించే ప్రయత్నం జరుగుతుంది అని నా భావన. నేను జైల్లో ఉన్నప్పుడు ఇదే ప్రతిపాదనను నా వద్దకు తీసుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బారాసాను తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పా. విలీనం చేయొద్దని ఆనాడు బలంగా కేసీఆర్ని కోరా. సో ఆ రోజే నేను ఆ విధంగా కోరిన. నేను పార్టీ ఎలా మారుతాను, కొత్త పార్టీ పెట్టను, సో కేసీఆర్ అడుగుజాడలని నడుస్తా అన్న విషయాన్ని అయితే మనకి ఇక్కడ కవిత చెప్పడం జరిగింది. కవిత యొక్క విషయము, ఎమ్మెల్సీ కవిత యొక్క విషయము సో నిరంతర వార్తల్లో ప్రతిరోజు ఏదో వార్త వస్తూనే ఉంది. సో అసలు దీనిపైన ఒక స్పెషల్ వీడియో మనకి ఈరోజు ఈవినింగ్ వరకు అప్లోడ్ అవుతుంది. దయచేసి మన ఛానల్ ఇవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. తర్వాత మిగతా పేపర్ నుండి వార్తలు చూద్దాం. ఇక వెలుగు దినపత్రిక నుంచి కనుక మనం వార్తను చూసుకున్నట్టుంటే, నా తండ్రికి నేను లేఖ రాస్తే మీకేందిరా భయనొప్పి. సో ఇది హెడ్డింగ్గా వచ్చింది మనకు. ఇది నా పార్టీ, నాకు హక్కుంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర. చేసేందుకు 101% ప్రయత్నించారు. దాన్ని వ్యతిరేకించినందుకే రేవంత్ కోవట్లు అంటూ నాపై ముద్ర వేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చూద్దాం. మెయిన్గా కోవట్లుంటే బయటకు పంపకుండా నాపై ఏడుపులేంది. ఇంటి ఆడబిడ్డని కూడా చూడకుండా పెయిడ్ ఆర్టిస్ట్తో బద్నాం చేస్తారా? నాకు నీతులు చెప్తున్నోళ్ళు పార్టీ కోసం ఏం చేస్తారని చెప్పాలి. కేసీఆర్కు కమిషన్ నోటీసులు ఇస్తే వాళ్ళు ఎందుకు స్పందించలే? పోరాటాలు చేయకుండా ట్విట్టర్లో పోస్టులు పెడితే చాలా. ఇక్కడ పార్టీ ఉత్సవాలు మరిచి అమెరికాలో చేసుకునేది. నా తండ్రి నుంచి నన్ను విడదీసి కుట్రలు చేస్తున్నారు. నేను కాంగ్రెస్లో చేరుదైన వార్తలు పూర్తిగా అబద్ధం. నాకు నల్లికుట్ల రాజకీయాలు తెలియదు. నేను నోరు విప్పితే బాగుండదు. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తా, వేరెవరి నాయకత్వంలోనూ పనిచేయను. సో ఈ విధంగా కవిత అయితే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద మనస్పర్ధలు అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ సో పార్టీ అయితే వీడను, నాది తండ్రి అడగజాడల్లో నేను నడుస్తాను అని అయితే ఆమె ముందు నుంచి చెప్తూ ఉంది. సో ఇందులోనే మిగతా కవిత చెప్పింది నిజమే. పెద్ద ప్యాకేజ్ ఇస్తే మా వాళ్ళు కూడా బీఆర్ఎస్తో కలిసిపోతారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. బీజేపీలో ఏ అభ్యర్థులు ఎక్కడ నిలబడాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. ప్రతి ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు కుమ్మక్కయ్యారు. ఈ విషయం ఎవరైనా చెప్తే
సస్పెండ్ చేస్తారని కామెంట్. సో, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకటి రాజా సింగ్ గూడా కవిత చెప్పింది నిజమని జెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడేం చేద్దాం, కవిత తాజా కామెంట్‌తో కేసీఆర్ అంతర్మథనం. పార్టీకి భారీ డ్యామేజ్ జరిగిందనే అంచనాలు, దయ్యాలు, కోవర్టులు ఎపిసోడ్ తర్వాత కేటీఆర్‌ను ఫామ్ హౌస్‌కు పిలిపించుకున్న కేసీఆర్. కవితను పిలవకుండా రాయబారులతో మంతనాలు. కేటీఆర్‌ను పిలిచినట్టే కవితను పిలిస్తే బాగుండేదన్న నేతలు. తన తండ్రి నుంచి పిలుపు రాకపోవడంతో ఆమె మనస్తాపం చెందారని చర్చ. కవిత తాజా వ్యాఖ్యలతో బీఆర్ఎస్‌లో మరింత హీట్. సో, మనందరికి తెలిసిందే ఇదంతా న్యూస్ నడుస్తూ ఉంది. హ్మ్. సో, 'అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డు', 'పుష్ప 2' మూవీలో నటనకు బెస్ట్ యాక్టర్‌గా ఎంపిక, బెస్ట్ ఫిల్మ్ 'కల్కి', రెండో ఉత్తమ చిత్రంగా 'పొట్టేల్', బెస్ట్ థర్డ్ ఫిల్మ్‌గా 'లక్కీ భాస్కర్', రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైమ్ అవార్డులు. ఇది అండి మనకు ఈనాడులో వెలుగులో ఉన్నటువంటి వార్తలు. తర్వాత నమస్తే తెలంగాణ నుంచి కూడా చూద్దాం. సారీ అండి. నమస్తే తెలంగాణ సర్వర్ చాలా బిజీగా ఉన్నట్టుంది. ఓపెన్ అవ్వట్లేదు. సో, ఈరోజు ఇవి ముఖ్యమైన వార్తలు. ప్రతిరోజు వార్తలకై మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. స్పెషల్ కంటెంట్, కరెంట్ అఫైర్స్ కూడా డైలీ అందించబడుతుంది. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.